అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ శాంత్ ప్రియ. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈ మధ్య ఒక చిన్న అరుణాచలం టూర్ కూడా పోయేసి వచ్చినాను. ఐఎమ్ వెరీ హ్యాపీ. దేవుని చూసుకొని వచ్చినాను. చాలా రోజులైంది కదా, ఎప్పటి నుంచో మనం పిల్లల గురించి మాట్లాడుతూ ఉన్నాం కదా. వాళ్ళ విషయంలో నేను పిల్లలకి వామ్స్ అంటే నులి పురుగులు పడతా ఉంటాయి కదా మోషన్లో, ఆ విషయం మాట్లాడాలి నెక్స్ట్ టాపిక్ అని అనుకున్నాను. కుదరనే లేదు, చాలా రోజులు అయిపోయింది. మళ్ళీ ఇవాళ ఆ టాపిక్ ఏమన్నా కానీ ఫినిష్ చేసేయాలని చెప్పి అదే పనిగా ఇంక ఈ వీడియో చేస్తున్నాను. యూజువల్గా చిన్న చిన్న పిల్లలు అంతా స్కూల్లో కానీ బయట కానీ మట్టిలో అట్లా ఇట్లా ఆడుకుంటూ ఉంటారు కదా. వాళ్ళకి మనము గోర్లు ఇట్లాంటివన్నీ నీట్గా కట్ చేయాలి. మట్టిలోంచి ఇవన్నీ స్పోర్ట్స్ పోయి గోర్లలో ఇరుక్కోవడం వల్ల వాళ్ళు మళ్ళీ నార్మల్గా డైట్ అట్లా ఇట్లా ఏదైనా తీసుకొని కడుక్కోకుండా తినడం వల్ల ఎక్కువ శాతం ఇట్లా. తర్వాత ఈ నులి పురుగులు ఒకసారి పిల్లలకి వచ్చింది అంటే అది వాళ్ళ వరకే ఉండిపోదు, మన పేరెంట్స్కి కూడా ఇంట్లో ఉన్న వాళ్ళకు కూడా కొన్నిసార్లు వచ్చేస్తూ ఉంటాయి. ఎందుకంటే అవి చిన్న చిన్న గుడ్లు కదా. వాళ్ళని మనం వేలు ఇట్లా ముద్దు పెట్టుకుంటాము, వాళ్ళని మనము కిస్ చేస్తాము, వాళ్ళు ఏదంటే తినిపిస్తే తింటాము, ఇలా అంతా ఉంటుంది కాబట్టి వాళ్ళ నుంచి మనకి కూడా వచ్చేస్తూ ఉంటుందన్నమాట. సో ఎప్పుడైనా కూడా నులి పురుగుల గురించి మనము మెడిసిన్స్ వాడితే, ఇంటిల్లిపాది వాడితేనే అది క్లియర్గా పోతుంది. పిల్లలకు ఉంది కదా అని ఆల్బెండజోలో వాళ్ళ ఏజ్ని బట్టి 5 ml 10 ml ఒకసారి వేసేసి ఇంకా అయిపోయిందిలే అని అనుకోవడానికి లేదు. అందుకే ఈ మధ్యకాలంలో చూసారా ప్రెగ్నెన్సీ వాళ్ళకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఫస్ట్లో 3rd monthలోనో అసలు వాళ్ళు వెళ్ళిన వెంటనే ఆల్బెండజోల్ ఒక డోస్ పెట్టిన తర్వాతనే మిగిలిన మెడిసిన్స్ అన్నీ కూడా పెడుతున్నారు. కొంచెం జాగ్రత్త అయితే తీసుకుంటున్నారు అనమాట. సో ఈ నులి పురుగులు చాలా రకాలు ఉంటాయన్నమాట. కొన్ని చిన్న చిన్నగా ఉంటాయి, కొన్ని బద్ద పురుగుల్లాగా ఉంటాయి, కొన్ని ఇంకా కొంచెం సాగితే అల్లే సాగుతూనే ఉంటాయన్నమాట. దీనిలో చాలా రకాలు ఉన్నాయన్నమాట. ఏదేమైనా మనము నులి పురుగులను అబ్జర్వ్ చేసినప్పుడు ఎలాంటి కంప్లైంట్స్ ఉంటాయంటే వాళ్ళకి మామూలుగా మోషన్ అంటే ముడ్డి దగ్గర దురద పెడతా ఉంటుంది. పిల్లలు రాత్రిపూట సరిగ్గా పడుకోరు, గీరుకుంటానే ఉంటారు అనమాట. అది ఫస్ట్ మనం గమనించాల్సినది. దాని తర్వాత కడుపు నొప్పి చెప్తారు. తర్వాత ఎంత తిన్నా లావు గారు అలాగే ఉంటారనమాట. కొంచెం తినగానే కడుపు నొప్పి 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 అని చెప్తూ ఉంటారు. సో ఇవన్నీ ఫస్ట్ కంప్లైంట్స్ మనం గమనించాల్సినవి. తర్వాత కొంతమందికి తెల్ల తెల్ల మచ్చలు వస్తూ ఉంటాయి ఇక్కడ, తర్వాత కడుపు మీద, చేతులు ఏమో లేవు మచ్చలు, తెల్ల మచ్చలు అట్లా ఇట్లా అనుకొని దానిని నెగ్లెక్ట్ చేయడానికి లేదు. నులి పురుగులు కూడా ఒక రీజన్ దానికి. సో కరెక్ట్గా ట్రీట్మెంట్ కనుక తీసుకుంటే ఖచ్చితంగా ఈ నులి పురుగుల బాధ నుంచి తప్పించుకొని హ్యాపీగా ఉండొచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ. మీ అందరూ నాకు షేర్ చేస్తున్నందుకు, సబ్స్క్రైబ్ చేస్తున్నందుకు, కామెంట్ చేస్తున్నందుకు, లైక్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్.